యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు తన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో మనందరి బ్రతుకులో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రతిరోజు వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేయడం చేత మీరు వారు కూడా దీవించబడతారు, గొప్ప కార్యాలు మనందరూ అనుభవిస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా! అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. మీరు రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలుగా మీరందరూ ఉన్నారు. ఎంతమంది ఎక్కడ ఉండి వాగ్దానం వింటూ ఉన్నారు? ఉదయకాల సమయంలో ప్రభు మీతో అంటున్నాడు, మీరు ఏర్పరచబడిన వారును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా! దేవుని సొత్తు కనుక నువ్వు భయపడవలసిన పని లేదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లలలో, నీ కుటుంబ వ్యవస్థలో దేవుడు తన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నారో, ఎక్కడ ఉండి వాగ్దానం వింటూ ఉన్నారో, మీరు ఏర్పాటు చేయబడిన వారు. యు ఆర్ ద చూజన్ పర్సన్. దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని సొత్తు గనక దేవుడే సమస్తము సమకూడి నీ పట్ల జరిగిస్తాడు. అప్పుల్లో, శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఎంతమంది కన్నిటిని వాగ్దానం వింటున్నారు. ప్రభు మీతో అంటున్నాడు, మీరు భయపడవలసిన పని లేదు. మీరు నా సొత్తైన ప్రజలు. హల్లెలూయా! మేము మనమందరము దేవుని సొత్తుగా ఉన్నాము గనక దేవుడు నీ పక్షాన అద్భుతం చేయబోతున్నాడు. మోడు బారిపోయిన జీవితం, అందరూ అన్నారేమో పాడైపోయింది, మోడు బారిపోయింది, ఏ చిగురు లేదని. ప్రభు చెప్తున్నాడు, మరలా నీవు చిగురించబోతూ ఉన్నావు. హల్లెలూయా! దేవుడు ఒక ఆశీర్వాదాన్ని, దీవెనను నీ జీవితంలో కలిగ చేయబోతున్నారు. మీరందరూ ఏర్పరచబడిన వారు, దేవుని సొత్తైన ప్రజలు, యాజక సమూహం గనక దేవుడు ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యాల్లోకి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఎన్నడూ చూడని ఆశీర్వాదం చూడబోతున్నాం, ఎన్నడూ చూడని అద్భుతం చూడబోతున్నాం, ఎన్నడూ గ్రహింపలేని గొప్ప కార్యాలు నీ పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ పిల్లల పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి, దేవుని అభిషేకం, దేవుని కృప మీ కుటుంబాలకి రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. భయపడొద్దు, మీరు ఏర్పాటు చేయబడిన వారు. భయపడొద్దు, మీరు దేవుని సొత్తైన ప్రజలు. భయపడొద్దు, దేవుని యాజక సమూహముగా మీరు ఉన్నారు కనుక దేవుడే మిమ్మల్ని బలపరిచి, ఆశీర్వదించి, స్థిరపరిచి గొప్ప కార్యాల్లోకి నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? వేదనలో, దుఃఖములో, ఆటుపోటుల్లో, అప్పుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో ఉండి వాగ్దానం విన్నారు. ప్రభువా, మీరు ఏర్పరచబడిన వారు, మీరు నా సొత్తైన ప్రజలను మాట్లాడవు గనక ప్రభువా, సమస్తము మీరే జరిగించబోతున్నాం, నిలబెట్టబోతున్నాం, నడిపించబోతున్నాం, ఆశీర్వదించబోతున్నాం. అలాంటి గొప్ప కార్యం మా బిడ్డలందరి జీవితంలో జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా! దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. దయచేసి గమనించండి, ఈ రోజు నా పుట్టినరోజు కనుక మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.